ప్లీజ్ మర్చిపోవాలియా ప్లీజ్. ఇక్కడ చంపుతావా? రా చంపే. ఎప్పుడైతే నా నిజమైన ప్రేమను నీచమైన సెక్స్ తో ముడిపెట్టావో అప్పుడే చచ్చిపోయాను. చచ్చిన శవానికి చావంటే భయం ఉండదు. రా చంపే. నువ్వు కొట్టింది ఇక్కడ, నాకు తగిలింది ఇక్కడ. నా తల్లిలో ప్రేమను చూశాను, నీ ప్రేమలో తల్లిని చూశాను. ఆ ప్రేమ సముద్రమంత లోతైంది, ఆకాశమంత ఎత్తైంది, నా మందు కంటే మొత్తైంది అని నాకిప్పుడే అర్థమైంది. ఈ దెబ్బెప్పుడో తగులుంటుంది, అప్పుడే మనిషిగా మారేవాడిని. వాల్మీకి శోకంలో నుంచి శ్లోకం పుట్టిందంటారు. అలాగే ఈ సంఘటన వల్ల నీ జీవితంలో మార్పు వస్తే నాకంటే సంతోషపడే వాళ్ళు ఉండరు బాలయ్య. రాజగౌడ్, హ్యాపీ న్యూస్. నువ్వు తీహార్ జైలుకి మార్చమన్నావు. పెద్ద ఆయన ఏకంగా బెయిల్కి ఏర్పాటు చేశాడు. తీసుకో, ఈ రాత్రికి లండన్ వెళ్ళిపో. వద్దు వద్దు, నాకు జైలు వద్దు, బెయిలు వద్దు. వాడిని చంపందే నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. ఎవడాడు? నన్ను ఇక్కడిలా పడుకోబెట్టిన వాడు. వాడు నాకు కావాలి, వాడిని నేను చంపాలి. ఇంతకీ వాడెవడు? పేరేంటి? ఎవడో బలయ్య అంట, ఆంధ్ర కాలనీలో ఉంటాడంట. అన్యాయం చేసే మనలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కప్పుడు ఆ దేవుడు న్యాయం చేస్తా ఉంటాడు రాజాగాడు. వాడు నిన్ను మాత్రమే దెబ్బ కొట్టాడు, కానీ నన్ను, నా జీవితాన్ని చావు దెబ్బ కొట్టాడు. వాడిని మాత్రమే నాశనం చేస్తే సరిపోదు, వాడి కాలనీతో సహా సర్వనాశనం చెయ్యాలి. చేస్తా, వాడిని వాడి కాలనీని సర్వనాశనం చేస్తా. ఏం మమ్మీ చెప్పా పెట్టుకుంటూ వచ్చా? నీకోసమే వచ్చేసాను. అసలు నేనే ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నాను. థ్యాంక్ గాడ్ నువ్వే వచ్చేసావు. ఒక ముఖ్య విషయం. తెలుసు. తెలుసా? మీ హాస్టల్ ఎదురుగా ఉన్న కాలనీలో ఒక అతన్ని ప్రేమిస్తున్నావు. అతని పేరు బాలకృష్ణ. అమ్మా, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవడో రాయుడు సిల్క్ హౌస్ ఓనర్గా ఆ వెధవ పని కట్టుకుని నీ గురించి ఏవేవో చెప్పాడు. నా కూతురు గురించి నాకు తెలీదా? భైరవి ఏ పని చేసినా నాకు నచ్చే పని చేస్తుంది. అలాగే భైరవి ఏం చేసినా నాకు నచ్చుతుంది. అమ్మా, ఒక పేదవాడిని ప్రేమించినందుకు ఏమంటావో అని భయపడ్డాను, కానీ నువ్వు... అతను పేదవాడా? కాదమ్మా, ఎప్పుడు నా కూతురు విలువైన మనసును గెలుచుకోగలిగాడు అప్పుడే అతను నీ హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు.
ప్రేమ చక్రవర్తి. వాకే నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. ఏ అమ్మగారు? భైరవ్ వాళ్ళ అమ్మగారు. నమస్కారమ్మా. కబూర్ పెడితే నేనే వచ్చేదాన్ని కదమ్మా. అనవసరంగా మీరు శ్రమపడి ఇంత దూరం. పని నీదైతే నువ్వు నన్ను వెతుక్కుంటూ రావాలి. పని నాదైతే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు నీతో నాకు ఒక పని ఉంది. నాతో మీకు? నా కూతురు భైరవి పెళ్లి గురించి మాట్లాడాలి. కారెక్కు. ఇదే వాడి ఏరియా. మంటలు రేపుతావో మర్డర్లు చేసుకుంటావో నీ ఇష్టం. తెచ్చుకో. కానియండ్రా. ఆ బాలయ్య ఎక్కడ? వస్తాడు. వాడికి అమ్మ తర్వాత ఈ జనమంటేనే ప్రాణం.